ఒకానొక సందర్భంలో రమణ మహర్షి భక్తులతో ముచ్చటిస్తూ ఒక కథను చెప్పారు. ఒక వ్యక్తి తన ఇంట్లో గాఢంగా నిద్రపోతూ కలగన్నాడు. అతని కల్లో ఎవరో వచ్చి అతని ముక్కులో ఏదో మందు పోశారు. తరువాత కళ్ళకు గంతలు కట్టారు, చేతులను కట్టేశారు, అడవి మధ్యలో వదిలేశారు. అతను దారి తెలియక చాలాసేపు రాళ్ళు ముళ్ళ మధ్య అడవిలో అటూ ఇటూ తిరగసాగాడు. చివరకు ఏడవడం మొదలుపెట్టాడు. అప్పుడు ఒక దేవత ప్రత్యక్షమై, "ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు?" అని అడిగింది. కళ్ళకు గంతలతో ఉన్న ఆ వ్యక్తి తన వివరాలు చెప్పి, "ఎవరో నాకు ఏదో మందు ఇచ్చి ఇక్కడికి తెచ్చి వదిలేశారు" అన్నాడు. అప్పుడు ఆ దేవత అతని కట్లన్నీ విప్పేసి దారి చూపించి, "ఈ దారిలో వెళ్తే నువ్వు నీ గ్రామానికి చేరుకుంటావు" అని చెప్పి అదృశ్యమయ్యింది. ఆ ఆదేశాలను అనుసరించి అతను క్షేమంగా ఇల్లు చేరుకొని మంచం మీద పడుకున్నాడు. అక్కడితో కల పూర్తయింది. అతనికి నిద్ర నుంచి మెళుకువ వచ్చింది. తను అడవికి వెళ్ళలేదని, ఇంట్లో హాయిగా నిద్రపోతున్నానని, అది కలగన్నానని అర్థమైంది. ఈ కథను వివరించిన మహర్షి మళ్ళీ ఇలా అన్నారు: మనం భగవంతుని నుండి వేరుగా ఉన్నామనే భావన మరియు ఆయనను చేరుకోవడానికి మనం ఏదో కఠోరమైన సాధన చేయాలనే భావన ఈ వ్యక్తికి తన కల్లో కలిగిన ఆలోచనల్లాగానే అసత్యమైనవి. అతను మంచం మీద సుఖంగా పడుకొని ఉన్నాడు అంటే మనం అప్పటికే ఆత్మలో నిక్షిప్తమై ఉన్నామని అర్థం. కానీ అతను ఒక అడవిలో చిక్కుకొని బాధపడుతున్నట్టు మళ్ళీ మంచం మీదకు చేరాలంటే గొప్ప ప్రయత్నం చేయాలని అతని కల అతన్ని నమ్మేలా చేసింది. అంటే ఈ ప్రపంచం వాస్తవమని, మనం దానికి లోబడి ఉన్నామనే నమ్మకంలో చిక్కుకొని ఆత్మను చేరుకోవడానికి లేదా భగవంతుని సాక్షాత్కరించుకోవడానికి సాధన చేయాలనే భ్రమలో మనం ఉన్నాం. భగవంతుణ్ణి పొందాలనే ఆలోచన ఆగిపోయిన వారే భగవంతుణ్ణి పొందుతారు. వారు ఆత్మస్థితిలోనే నిలిచి ఉంటారు. ఆలోచనలు ఎక్కడి నుండి ఉద్భవిస్తాయో ఆ ప్రదేశాన్ని మనం గమనించుకుంటూ ఉంటే చాలు అని వివరించారు మహర్షి.